ఈనాటి ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో మొట్టమొదటిగా పాలమూరు జిల్లా మన పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సభాధ్యక్షులు మీ అభిమాన నాయకుడు గౌరవ సహచర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, అట్లాగే మిత్రుడు సహచర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటి గారు, అట్లాగే కార్పొరేషన్ అధ్యక్షులు, ప్రభుత్వ సలహాదారులు, వేదికపై ఉన్నటువంటి సహచర శాసన సభ్యులందరికీ, వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, మక్తల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మన పాలమూరు ముద్దుబిడ్డ కాబట్టే ఈనాడు మక్తల్ అన్నా, నారాయణపేట అన్నా, కొడంగల్ అన్నా అత్యంత వెనుకబడిన ప్రాంతాలు. గడిచిన దశాబ్ద కాలంలో ఇంతటి పేదరికం వెనుకబడతనం ఉన్నా కూడా గొప్పగా చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వాలు, గత నాయకులు, భారతదేశానికే ఆదర్శం చెప్పుకున్న నాయకులకు పాలమూరు యొక్క దుస్థితి ఉన్నా కూడా ఏనాడు కనికరించరే. ఈనాడు మన పాలమూరు ముద్దుబిడ్డ కాబట్టే, మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి అయింది కాబట్టే సుదీర్ఘంగా ఉన్నటువంటి మీ కష్టాలు తీర్చడానికి ఈనాడు పెద్ద ఎత్తున ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీరు, అట్లాగే రోడ్స్ కావచ్చు, రకరకాల అభివృద్ధి కావచ్చు. సుమారుగా ఒక మక్తల్ నియోజకవర్గానికే 1000 కోట్ల రూపాయలు ఈనాడు మంజూరు ఇస్తూ ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిందే ఖచ్చితంగా. అట్లాగే మీరు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, పేపర్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా. ఎక్కడ చూసినా కూడా వాస్తవాల్ని ప్రతిబింబించినట్టు కాకుండా వాస్తవాల్ని అవాస్తవాలుగా చూపిస్తూ మాట్లాడుతూ, ఎక్కడ చూసినా, ఏ టీవీలో చూసినా కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా ఈ ప్రభుత్వాన్ని 2 సంవత్సరాల ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం గడచిన 10 సంవత్సరాల కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ పరిపాలించిన తర్వాత, ఆనాడు ముఖ్యమంత్రి అయిన రోజు ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం, హైదరాబాదు ఆదాయం, మళ్ళీ 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి కూడా ఏ ఒక్క ప్రజాసమస్యను పరిష్కరించలేదు. ముఖ్యంగా ఇవాళ నారాయణపేట, కొడంగల్, మక్తల్ దేవుని మనం చూస్తూ ఉన్నాం. మరి నేను ఒక మాట చెప్తే సమయం లేదు కాబట్టి, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగినటువంటి శాసనసభ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గడచిన 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పరిపాలన, కాంగ్రెస్ పరిపాలనకు ప్రజలు రెఫరెండం 2 సంవత్సరాల పరిపాలన పైన ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారని 1కి 10 సార్లు ప్రస్తావించిండు. కరెక్టే. మీ అన్ని ప్రశ్నలకు సమాధానం కేటీఆర్ ఏదైతే మాట్లాడిండో, 2 సంవత్సరాల గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు మన ఇందిరమ్మ ప్రభుత్వం అని, ప్రజాపాలనని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో జూబ్లీహిల్స్ ఎన్నికలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు పరిపాలన పైన అన్నారు. కేటీఆర్, హరీష్ రావు, ఇలా బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా, ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ 2 సంవత్సరాల పరిపాలనల పైన ప్రజలు తీర్పిచ్చిండ్రు. 20,000 పైన మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం జరిగింది. ఇక దేనికి సమాధానం చెప్పాలి మీకు? 100% ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, పేదల పక్షపాతి, పేదల ప్రభుత్వం. మరొక విషయం, అందుకే ఈనాడు కాదు, ఆనాటి నుంచి, ఇందిరాగాంధీ నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకు ఏదైనా మేలు చేసే కార్యక్రమాలు జరిగినాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది. కాబట్టి మీరందరూ ఒకటే ధ్యాస పెట్టుకోవాలా, ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. అందుకే ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా అది సర్పంచ్ ఎన్నికలైనా,
రాబోయేటువంటి ఇతర ఎన్నికలైనా ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.